రఘునందన శ్రీహరి దేవి శారద శివుడికి చిన్న బిడ్డ శివుడెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ గనసారి ఎల్లవ్వ మాధులాడి బిడ్డ మావురాల ఎల్లవ్వ నీకు పాదాన 10,000 చరణు ప్రేరుగా ఎల్లవ్వ పిల్లగా మరి వల్లటి రోజు నందున మరి చేలిక వారి ఇంటి నందున చూసినవా ఆత్మగల్ల సునీత అవ్వలేకపోయినాని తింటే పేరుండబోదు తాగుతే పేరుండబోదు అని ఆ సునీతవ్వ పేరు మీద ఇవల్లటి రోజు నందున కథ చెప్పించే అటువంటి దాతలు ఎవరెవరంటేనే అమ్మా అగో భర్త గల్ల శ్రీనివాసు మరి ఆడిబిడ్డలైనా మరి పడిజే బుజ్జవ్వ మరి ఆమె భర్త గల్ల కీర్తి శేషులైన సమ్మారావా అగో సమ్మారావు మరి ఆడబిడ్డ గల్ల కౌడగాని సరవ్వ మరి రవీందరు మరి ఆంబీరు రాధవ్వ మరి మహేందరు మరి బిడ్డలైన కాత్మండి శైలజవ్వ మరి కీర్తి శేషులైన రఘోత్తము మరి అడ్డూరి లావణ్య మరి అల్లుడు గల్ల రవి మరి బిడ్డ గల్ల బత్తలి సింజుగా మరి అల్లుడు గల్ల రాజకుమారు వీరందరూ కలిసి ఆత్మగల్ల సునీతవ్వ పేరు మీద ఇవల్లటి రోజునందుననే అమ్మా రామనామ శరణయ్య పిస్తున్నారు ఓ రామ రామ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివే అమ్మా ఓ తల్లి సునీతవ్వ నీకు అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోతున్నాయి అనే సునీతవ్వ నీ ఆడబిడ్డల అందరం వచ్చినవు నీ బిడ్డలందరూ వచ్చిండ్రు కాదే అవ్వా తెల్లవారుతున్నది పొద్దు ఊగుతున్నదే 11 రోజుల పొద్దు దాటబోతున్నది నీ మాట మాకు వినబడతలేదు నీ రూపం మాకు కనబడతలేదే సునీతవ్వ నువ్వు 3 ముళ్ళ జాగల్లా మురిసిల్లు కట్టినవా సునీతవ్వ అందరిని వదిలిపెట్టి అడవిలో ఇల్లు కట్టుకున్నవా ఓ సునీతవ్వ చుక్కలాంటి చుక్కల్లో పొడిలా చుక్కల్లో ఏ చుక్కలున్నావే
నమ్మజాలకపోయే ఏ నరుడు కూడా నన్ను నమ్మజాలకపోయే అందరిని వదిలిపెట్టి ఆ పాపగారి దేవుడు నన్ను తీసుకుపోతున్నాడే అమ్మా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చినా రాక రాక నేను మీ ఇంటికి వచ్చిన నాడు మా శ్రీతవ్వ వస్తున్నదా అని ఎదురుగా ఉరికి వచ్చి రారమ్మని కాళ్ళకు నీళ్ళిచ్చి కంచంలో అన్నం వేసి నా కష్టకాలం అడిగిండ్రు ఇక మీ సేద బుక్కడు అన్నవు తినే బాకి నాకు పోతున్నది ఓ అడిబిడ్డలారా నాతో చూడకుండి నా దారులు చూడకుండ్రేమో ఓ రవీందరు మహేందరు ఇక నేను వెళ్ళిపోతున్నా ఇల్లంట నేను రావోను సాగలంట ఇక నేను రావోనయ్యా నా బిడ్డ లావణ్య నా బిడ్డ సింధూజవ్వ ఇక నీ కష్టకాలం నేను చూడరావోనే బిడ్డ ఇక మీ బాబు శ్రీనివాసు ఉంటున్నాడే బిడ్డ మీరు ఇన్న కష్టం నేను చూడరావోను ఆ పాపగారి దేవుడి కళ్ళల్లో మనోయ్య అందరిని వదిలిపెట్టి నన్ను తీసుకుపోతున్నాడే బిడ్డ ఓ తల్లి నవమాసమును మోసుకున్నవే నా బాధలు పడ్డవే అవ్వా ఎర్రడి రక్తాన్ని తెల్లని సన్వాలు వేసుకున్నావు అడ్డవా వేసుకొని పాలిచ్చి పెంచి పెద్ద వేసి అయ్య చేతుల్లో పెట్టినవే అవ్వా నీ రూపం కనబడతలేదే నా తల్లిరా మాట వినబడతలేదే నా తల్లిరా నీది సిరిగల్ల మోక ఉండే నా తల్లిరా చింతపూల సాయబోలే ఓ మాయిరా తానంత బలగాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నవాని అవ్వా నీ ఇంటి కాడకుండంత పండుగ జరుగుతున్నది అందరూ వచ్చి కూర్చొని ఉన్నరే అవ్వా ఏదో వస్తావు ఏ దారిన వస్తావు అని ఎదురు చూస్తున్నారే తల్లి నా అల్లుడా రవి నా అల్లుడా రాజకుమారిగా నేను వెళ్ళిపోతున్నాయ్యా నా తోవలు చూడకుంది నాకు పోవడానికి తోవలు దొరుకుతున్నాయి ఇంటికి వద్దామంటే నాకు తోవలు దొరుకుతలేకపోయానయ్యా నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా శ్రీనివాసు నా మెడ లోపల తాళి కట్టి నా చిటికల వేలు పట్టుకొని నీ ఇంటికి నన్ను కోరుకొని వచ్చిన కాడికెళ్ళి ఇన్నేళ్ల పొద్దు కాబోతున్నది మన సంసార జీవితంలో ఒక్క బిడ్డను కన్నా ఒక్క కొడుకును కన్నావు నాదా నాకు ఒక్కనాడు కొట్టలేదు ఒక్కనాడు తిట్టలేదు నా అవ్వయ్యను మరిపించినవు నాదా నా తోటి వాళ్ళను అక్క ఎల్లాలను అన్నదమ్ములను మరిపించినవు నాదా ఇవల్ల నన్ను దేవుడు తీసుకుపోతున్నాడు నాదా నా తోటలు చూడబోకయ్యా అయ్యో అమరావే బామా బామనే సునీత అయ్యేడమోదివి బామా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా నువ్వు లేని జీవితాన్ని నేను ఎట్ట గడుపుతాను అనుకున్నదే ఇల్లు చీకటి ఏదిపోతున్నావా మనవుగన్న కొడుకు ఏమో అని చెప్పి పోయినావు మనవుగన్న బిడ్డతోటి ఏమో అని చెప్పి పోయినవే బామా నేను వెళ్ళిపోతున్నారా కొడుక నా తల మీద బరువు బాధ్యత తీసి నీ చేతుల్లో పెట్టిపోతున్నా మీ నాయన్న బయలవర కొడుక నా కొడుక నీకు తోడ పుట్టింది అక్క ఉంటున్నది సింధూజ ఉంటున్నదిరా అన్నలున్నా ఆశలున్నా పెట్టిపోయకున్నా గాని పేరున్నదా అనుకుంటదిరా కొడుక ప్రదీపు నీకు పిరికడు అక్షంతలు వేసే బాగి నాకు తీరిపోతున్నది రే కొడుక ఇక నీ కష్టకాలం నేను కూడా రావనురా ప్రదీపు ఈ ఏడాదికి ఒక్క దినం అంటే అన్నదెల్లలకు వచ్చేటి పండుగ అనురాగమైన పండుగ అంటే రే కొడుక అయ్యో రాగిట్ల పండుగ రాగిట్ల పండుగ ఆ పండుగ వచ్చిన నాడు తమ్ముడున్నాడా అని రాగిట్లు పట్టుకొని నాకు నా తమ్ముడు ఉన్నాడని మీ అక్క సంబరపడుకుంటే ఇంటికి వచ్చి నీ చేతికి రాగీరు కట్టిన నాడు నేను కూడా రాబోరా కొడుక
వట్టి చేతులతోటి సాగనంపద్దురా ఏమి లేకుండా గాని బావలు పెద్దోళ్ళు అంటారు అక్కల బావలను కూర్చుండబెట్టి వాళ్ళకు బట్టలు పెట్టాలి కొడుక ఆ పాపగారి దేవుడు ఓ రోజు అలక నన్ను తీసుకపోతున్నాడు అయ్యా ఎల్లువాను నీకు ఉన్ననాడు చీరసాలను పెట్టాలి ఒక్కవేళ ఎల్లువాను లేకపోతే కనుమ చేతులు పెట్టి అక్కల బావుల కాళ్ళు మొక్కాడరా కొడుక అగో మీరందరూ కలిసి ఆత్మగల్ల సునీతవ్వ పేరు మీద అగో ఇవల్లటి రోజు నందున రామనామస్మరణ చేపిస్తున్నారు ఓ రామ మరి అటువంటి చెల్లె సునీత లేదని మరి అన్న మేరుగు రాజన్న మరి మా చెల్లె నాకు కనబడతలేదు అని 21 రూపాయి 30 రూపాయలు దానం చేసిండ్రు ఓ రామ రామ ఓ చెల్లె సునీతను వేడిపోతివి చెల్లె ఓ చెల్లె సునీత చిన్నమాయన చెల్లె ఓ చెల్లె సునీత ఓ చెల్లె సునీత ఓ అన్న రాజన్నాని నోట్లే అన్నాయని తీయలేదు ఓ చెల్లె ఏ దేవుడు నిన్ను ఓరలేదు నన్ను నమ్మలేదా నీ కొడుకులు నిడిచిపెట్టి నువ్వు ఏడి ఓతిని చెల్లెలా ఓ చెల్లె సునీత
ఆ తల్లి దమయంతి దేవి అటువంటి ఒక్క చక్రవర్తిని కళ్యాణం ఆడి ఎప్పుడైతే అత్తగారి పట్టం 7 మేడలకు వచ్చిందో అగో ఆకన గడిచేపు ఆట ఆడుకున్నారు పోకన గడిచేపు పొద్దు కూర్చుండ్రు భర్తతోని కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి కలిసి ఉండంగా పరమాత్ముడు లోకాల శంకరుడు పరమోడి గట్టిండు ఒకటో ఒక గడియల్ల ఒకరింతరాయ 2 గడియల్ల రేగువందు కోరింది 3 గడియల్ల ముద్దాయ పిండం 4 గడియల్ల నవసూత్రాలు 5 గడియల్ల పిండాల కాయుషు వచ్చింది కుడికున్న పిండము ఎడమ తిరుగుతంటే ఎడవకున్న పిండము కుడి తిరుగుతంటే పొట్ట మీద పొంగును పొందిచ్చి జరిపి అగో అంత వింత 7 గడియలు ఇలా పొట్ట వెలిగింది 9 గడియల్ల దోర్ధరాయ పిండము ఆ తల్లికి నాయన నిండు పౌర్ణము నాడు కరకర పొద్దుబడి శిఖర్రావులు ఎంతలయ్యంగా కమల పిల్లలు పుట్టిండ్రు ఇద్దరు పిల్లగాళ్ళు ఎప్పుడు పుట్టిండ్రో 21 దేవుని నాడు భట్టురాజును పిలిపించి బ్రాహ్మణులు పిలిపించిరి భట్టురాజును కొనియాడంగా బ్రాహ్మణులు పంచాంగం చూసి అయ్యా మీకు కమల పిల్లలు ఒక్క కొడుకును ఒక్క బిడ్డ పుట్టింది కాబట్టి నీ కొడుకు పేరేమో వీరసేనమా రాదు నీ బిడ్డ పేరు ఇంద్రవతని పేరు పెట్టిండ్రు మరి బ్రాహ్మణులకు ఆవుదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణ దానం అని కాలువడి పంచల దానం ఇయంగా దీర్ఘాశును అనుభవాన్ని దివనార్తి పెట్టి విప్రాపురి పట్టము బ్రాహ్మణోత్తములు వెళ్ళిపోని ఆ కన్న తల్లి ఇద్దరు విలగల్ల పట్టుకొని జోహత్తుత ఆనంద పరమానంద రావణ గోవింద పండుకోనా కొడుక పరుకుల మీద ఇక ఇరవై నా కొడుక ఎక్కిన కొడుక ఏడిక నిండవలెత్తుకోలేరు నీరాడి కళ్ళకు నిద్రచ్చే పడక ఇక నిద్రాకు 100 ఏళ్ళు నీకు వెయ్యేళ్ళు పండుకోనా బిడ్డ పరుకుల మీద ఇక నిద్రవో నా బిడ్డ నిద్రవో అమ్మ నిద్రాకు 100 ఏళ్ళు నీకు వెయ్యేళ్ళు నిరిగన్న తల్లికి 100 ఏళ్ళు జో జో మరి ఆ కన్న తల్లి కనుకనేమి ఎండి గిన్నెదో ఎన్నార పోసి పైడి గిన్నెదో పాలార పోసి పెరుగు వీధి మిగడు ప్రేమతోటి పెంచుతుంటే శుక్లపక్షం నాడు చంద్రుడు ఏ ప్రకారంగా దినదిన ప్రవర్తమానం అభివృద్ధికి వస్తాడు ఆ విధంగా పిల్లగాళ్ళు పెరుగుతున్నారు 7 ఏళ్ల పిల్లలు అయ్యిండ్రయ్యా ఇళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా మరి ఇంద్రుడు ఏమనుకున్నాడు నన్ను కాదని మంచిళ్ళు తాగిన మానవుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నది దమయంతి అమృతం తాగిన అయ్యను నన్ను కాదన్నది నాకు దక్కని ఆడిది ఇంకో మగోనికి దక్కినా చిక్కినా నేను ఓర్వా ఏదన్న ఉపాయం చేసి 6 మొగలకు వాపాలే కడుపులో పుట్టిన పిల్లలకు కన్నులను వాపి అష్ట కష్టాలు పెట్టి అరే కష్టాలు పెట్టిన అయిన వాళ్ళ కట్టమైన కళ్ళలు కూడా పోతే సరే అటువంటి ఇంద్రుణ్ణి కాదని మార్జాలకు శనేశ్వరుణ్ణి పిలుచుకున్నాడు శనేశ్వర మనం ఇప్పుడు మాయ బ్రాహ్మణ వేషం కట్టుకొని భూలోక నగరం పోదామని అటువంటి ఒక్క శనేశ్వరుణ్ణి ఎంబడి పెట్టుకొని భూలోక నగరం వచ్చే తోలోపల దండకారుణ్యమందు చక్రవర్తి పాలివాడు అటువంటి పుష్కరుడు ఉన్నాడు 7 మాత్ర దూదవాడి ఓడిపోయి అడివి పాలైపోయిందట పుష్కరుడు దగ్గరికి వచ్చిండు శనేశ్వరుడు ఇంద్రుడు మాయ బ్రాహ్మణ వేషం లోపలుండి చక్రవర్తిని మేము ఆట లోపల ఓడించి రాజ్యానికి పట్టాభిషేకం కడతాం మాతోటి రమ్మ అని అటువంటి తీసుకొని పుష్కరుణ్ణి ఎంబడి పెట్టుకొని ఇంద్రుడు శనేశ్వరుడు మాయ బ్రాహ్మణ వేషం కట్టుకొని ఎట్లత్తున్నారు ఓ మురి పాల శ్రీ వెంకటాపతి
హరినామ స్మరణ చేసుకుంటా కచ్చీరు కాడికి వచ్చి దండం పెట్టంగా దిగుమల్ల కచ్చీరు దిగి వచ్చిండు చక్రవర్తి ఎవరో బ్రాహ్మణోత్తములు వచ్చిండ్రు. అయ్యా మిమ్మల్ని చూస్తే కాశీకి పోయిన పెద్దలు కదిలొచ్చినట్టున్నారు, తిరుపతికి పోయిన పెద్దలు తిరిగి వచ్చినట్టున్నారు అని దండానికి మారు దండం పెట్టి కూసుండు అని బంగారు సింహాసనం వేసి, ఓ బ్రాహ్మణోత్తములారా ఏమి కార్యార్థులై ఏమి ఆశించి మా పట్టణం ఏ తెచ్చిండ్రు చెప్పు అన్నాడు. అయ్యా మేము దాన ధర్మం అడుక్కుంటానికి వచ్చినటువంటి దరిద్రం కాదు, నీతోటి దూదమాట అవటానికి వచ్చిన ఉన్నాడు. అయ్యా మిమ్మల్ని చూస్తే కట్టుకున్న బట్టలే అటువంటి పట్టు వస్త్రాలు లెక్క కనిపిస్తలేవు, కాషాయం బరహములు ధరించిన వారు, మరి మీ దగ్గర సిల్లి కావలేదు ఎట్లా దూదమాట ఆడతారో అన్నాడు. అనంతరే శనేశ్వరుడు ఎడమ సంఖ లేపిండు. ఎడమ శై లేపవారకల్లా సంఖ కిందికెళ్ళి చూస్తే ఏనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం పట్టుకొని రతగజ తురగమ్ములు రత్నాల రాసులు వచ్చి కచ్చి రెక్కాడ కురు కురు అంటే రత్నాల రాసులు ముసిరయి ఇప్పుడు జూదమాట ఆడదామని చక్రవర్తి తోటి జూదమాట మొదలు పెట్టిండ్రు ఇంద్రుడు శనేశ్వరుడు. పుష్కరుడేమో పందెం పెట్టుడు, వాళ్ళు గవ్వలేసుడు. మొదటి పందెం లోపల చక్రవర్తి గెలిచిండు. అగో తర్వాత కొడుకాయ ఇదే ఒక్క పందెం నీకు నొక్కుద్ది గాని మారు పందెం నొక్కనియమా అని గిల్ల గిల్ల గవ్వలు గిల్లిడాము గిల్ల గిల్ల గవ్వలే గిల్లిడాము ఎండిపోతుంది బంగారం పోతుంది రతగజ తురగంబులు రత్నాలు రాసులు మరలు మాణిక్యాలు పోతున్నాయి, అశ్వాలు పోతున్నాయి, అశ్వశాలు పోతున్నాయి. అయ్యా ఇక నా దగ్గర ఏం లేదు అనేవారి కల్లా ఒక రాజ్యం ఉన్నదన్నారు. ఇది ఆఖరు పందెం కొడుక, నువ్వు గెలిచినట్టయితే నీ దగ్గర గెలుచుకున్నది మేము తెచ్చింది నీకు అప్పచెప్పి కట్టుబట్టలతోని చిప్పబట్టుకొని ఊళ్ళకెళ్ళి పోతాం. ఒకవేళ నువ్వు వేడిపోతే ఈ రాజ్యం మాకు అప్పచెప్పి ఆలు పిల్లలు తీసుకొని అల్లో లక్ష్మణ అనుకుంటాడు ఇది ఒమ్మన్నారు. అప్పుడు ఆ రాజన్నాడు, దేవ బ్రాహ్మణ మాన్యాలు తప్ప మొత్తం నేను పందెం లోపల ఓడుతున్నా, ఒకవేళ నేను ఓడిపోతే అన్ని మీకు అప్పచెప్పి వెళ్ళిపోతానన్నాడు. ఆఖరు పందెం గవ్వలేచే వారకల్లా ఆఖరు పందెం లోపల చక్రవర్తి ఓడిపోతున్నాడు. ఓడిపోయిన వారి ముఖం పట్టం లోపల పండే పెట్టుమా గడిపియద్దు అని అటువంటి ఒక్క కట్టుకున్నని పట్టుబట్టలు తీసి ఎత్తి మీద కిరీటం తీసి భుజ కిరీటం తీసి ఏలుకున్న విజయముద్రిక తీసి కాళ్ళకేసుకున్న బంగారు పాపూసులు నీ భుజానున్న లింగాలశాలు అక్కడ పెట్టి మరి ఎటువంటి ఒక ముటికి మూడేళ్లకు కైపూర్ణం పెట్టుకొని చిప్ప చేత పట్టుకొని ఒట్టి బట్టతోని ఊళ్ళకెళ్ళి వెళ్ళి పొమ్మన్నారు ఆ బ్రాహ్మణుల్లో. అందుకే అంటారమ్మా అప్పటికైనా ఇప్పటికైనా రాజు కింకరుడు అయితాడు, కింకరుడు రాజు అయితాడు, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అయితాయి. ఓడిపోయిన చక్రవర్తి కట్టుకున్న పట్టు బట్టలు తీసిండు, పెట్టుకున్న కిరీటం తీసిండు, భుజ కీర్తులు తీసిండు. అగో వాళ్లకు అటువంటి ఒక్కనైన లింగాల శాల్వ బంగారు పాపూసులు అప్పచెప్పి ఏలుకున్న విజయ ముద్రిక వాళ్ళ ఏలుకు పెట్టి ఈ కాడ నుంచి ఎటువంటి పుష్కరుంది ఈ రాజ్యం అని రడబేరు మోగిచ్చి చిప్పకడ ఉంట పట్టుకున్నాడు. చేసుకున్న పెళ్ళం బేటికొచ్చి బావా ఈ పట్టం లోపల ఉండటానికి మనకు తావులేదు, చూలవాట లోపల నన్ను ఓడిచ్చిండ్రు, మనం వెళ్ళిపోవాలి. అందు గురించి బావా కట్టవచ్చిన సంగతి నీకు తెలుసు నాకు తెలుసు గాని పిల్లలకు తెలియదు. నీ ఇద్దరు ఇలగల్ల తీసుకొని నీ తల్లి గారి పట్టం అమ్మ దమయంతి తల్లి గారి పట్టం